Hello viewers, welcome to my channel Wellness Around with me. చాలా కాలం తర్వాత నేను నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద సీరియస్గా దృష్టి పెట్టి ఈ మధ్య రెగ్యులర్గా చేయటం మొదలెట్టాను. ట్రెక్కింగ్ ఆన్ థర్స్డే పేరుతో ప్రతి గురువారం మేము చేసే ట్రెక్కింగ్లో ఉన్న అంబాపురం ట్విన్ టవర్ హిల్స్కి ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగింది. ఈసారి చేసిన ట్రెక్కింగ్లో నేను ఒక 100 పుషప్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈచ్ సెట్కి 10 రెపిటేషన్స్ చొప్పున చేశాను. ఈసారి ట్రెక్కింగ్కి మమత గారు, వాళ్ళ పాప స్నికిత, ఆ అమ్మాయి క్లాస్మేట్ స్నేహిత ముగ్గురు వచ్చారు. మమత గారు వాళ్ళు నా స్నేహితుడు రవీంద్ర వాళ్ళ నేబర్స్. కొండ మీద అంతా ఎగుడు దిగుడుగా ఉండటం వల్ల చాలా చోట్ల కరెక్ట్ పోస్చర్ కుదరలేదు. బట్ నేను అలా న్యాచురల్గా ఉండాలని చెప్పి ఎలా వీలు కుదిరితే అలా చేశాను అనమాట. నేను నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నా 7th క్లాస్లోనే మొదలెట్టాను. చిన్నప్పుడు మా నాన్నగారిని చూసి ఇన్స్పైర్ అయ్యి యోగాసనాస్ మొదలెట్టాను. ఆ తర్వాత అనుకోకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్లోకి వచ్చి నా 18 నిండేటప్పటికి నేను ఆల్మోస్ట్ 8 ప్యాక్తో ఉన్నాను. అలా ఆల్మోస్ట్ నా 35-40 ఇయర్స్ వచ్చే వరకు కూడా అట్లాగే మెయింటైన్ అయ్యాను. ఆ తర్వాత సంహవ బద్ధకం ఏర్పడింది. 45 తర్వాత సైక్లింగ్లోకి వచ్చాను. ఈ 6-7 సంవత్సరాల నుంచి మోస్ట్లీ సైక్లింగ్ అయింది. గత 3-4 సంవత్సరాలుగా ట్రెక్కింగ్, రన్నింగ్ కూడా యాడ్ అవటం జరిగింది. సో ఈ మధ్య మళ్ళీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. మధ్యలో అడపదడప చేస్తున్నా కూడా సీరియస్లీ ఫోకస్ చేయడం మాత్రం ఇప్పుడే జరిగింది. వాస్తవానికి నేను నా 7th క్లాస్లో ఫస్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలెట్టినప్పుడు సింగర్ బాబు అనే ఆయన నన్ను వినుకొండలో ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించారు. వాస్తవానికి అది ట్రెక్కింగ్తో కూడుకొని ఉన్న స్ట్రెంగ్త్ ట్రైనింగ్ సెషనే. ఇప్పుడంటే కొత్తగా క్యాలిస్థెనిక్స్ అనే పేరు వచ్చింది కానివ్వండి, పేరు బాగుంది కదా అని నేను వాడుతున్నాను. చిన్నప్పుడంతా ఈ బాడీ వెయిట్ ఎక్సర్సైజే చేస్తూ వచ్చాము. దండీలు, బస్కీలు, గద తిప్పటాలు, మట్టిలో పార వేయటాలు, ఇలాంటివన్నీ అన్నమాట. నాకున్న అనుభవంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనము 18 నుంచి 22 ఇయర్స్ లోపు కనుక మంచిగా బాడీని ఫిట్ చేస్తే పెద్దయిన తర్వాత కూడా ఆ ఫిట్నెస్ తాలూకా ఫలాలను మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. మనము నగర జీవనంలోంచి ప్రకృతి లోపలికి వెళ్ళి శారీరక శ్రమ ఏర్పడ్డప్పుడు మనసు తేలికైపోయి చాలా సరదాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు చూడండి. అంబాపురం కొండ ఎక్కిన తర్వాత ఆ పీక్లోకి వెళ్ళినప్పుడు కనిపించే అత్యద్భుతమైన దృశ్యాల్లో ఇది నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఆ కనిపించేది పోలవరం కెనాల్. హై ఆల్టిట్యూడ్స్లో మనం ఆక్సిజన్ తీసుకునే మెకానిజం స్టైల్ అంతా మారిపోతుంది. అప్పుడు శరీరం చాలా శక్తివంతం అవుతుంది. చాలామంది జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్స్ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్ళి ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళ పెర్ఫార్మెన్స్ స్థాయి చాలా పెరుగుతుంది. అబ్డామిన్ సైజ్ పెరిగింది అనుకోండి, బాడీ బ్యాలెన్సింగ్ కోసం వెన్ను దగ్గర వంపు పెరుగుతుంది.
చూడండి నా వెన్ను దగ్గర వంపు కొంచెం ఉంది, ఆ కొంత అబ్డామిన్ పెరిగిందనమాట ఈ మధ్యకాలంలో ఫోకస్ చేయకపోవటం వలన. పుషప్స్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది మన బొడ్డు దగ్గర పొట్టని బాగా టైట్గా పెట్టి ఉంచాలి. ఫోకస్ అంతా మన వీప్ మీద ఉంచాలి, చెస్ట్ మీద కాకుండా వీప్ మీద ఉంచాలి. మేడం సూపర్ తల్లి, ఇచ్చుడు టీ తాగుతుండగా బ్యాక్గ్రౌండ్ కూడా పడాలి. మేము కొండ మీద ఉన్న విషయం మమత గారు నాకు ట్రెక్కింగ్ ద్వారా పరిచయమైన కొత్త సహోదరి. మేము మా పేరెంట్స్కి ముగ్గురు మగపిల్లలు అవటం వల్ల సొంత చెల్లెలు లేదు, కానీ నాకు మా పిన్ని కూతుర్లు, మా పెద్దమ్మ కూతుర్లు, నాకున్న అనేక యాక్టివిటీస్ వల్ల ఇలా పరిచయమైన చాలామందితో కలిపి నాకు బోలెడు మంది చెల్లెళ్ళు అక్కలు ప్రస్తుతం ఉన్నారు. ఒకటే ప్లేస్లో 100 పుషప్స్ చేయాలంటే బోల్డ్ అంత ఫోకస్ కావాలి. ఈ ట్రెక్కింగ్లో ఏంటంటే ఆడుతూ పాడుతూ కొండలెక్కుతూ దిగుతూ మధ్య మధ్యలో చేస్తున్నప్పుడు అసలు శ్రమే తెలియలేదు. ఆల్మోస్ట్ 9th సెట్ 10th సెట్ వరకు కూడా అసలు నాకు బాడీ స్ట్రెయినే అవ్వలేదు. కొత్తగా పుషప్ స్టార్ట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎన్ని కౌంట్ చేస్తున్నాం అన్నది కాదు పాయింట్. మనం ఫస్ట్ పుషప్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నామో చివరిగా ఆపే పుషప్ కూడా అంతే స్ట్రాంగ్గా చేయాలి. అవి 5 చేస్తున్నారా, 10 చేస్తున్నారా, 20 చేస్తున్నారా, ప్రాక్టీస్ పెరిగి 100 చేస్తున్నారా, బట్ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం అదే. ఈ 10th సెట్లో 9వ 10వ రిపిటేషన్స్ మాత్రం కొంచెం కష్టంగా లేచాను. ఇంకా లాభం లేదని దీని తర్వాత ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చినాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఈ పాప పేరు స్నికిత. స్నికితకి మా అమ్మాయి మేఘనాకి చాలా పోలికలు కలుస్తాయి. ఈ యూట్యూబ్ మొదలెట్టిన తర్వాత రాత్రిపూట ఆల్మోస్ట్ 1 గంట నుంచి 2, 3, 4 కూడా అవుతుంది. దాంతో ఫేస్ అంతా నాశనం అయిపోయింది. లేట్గా పడుకుంటే బాడీలో చాలా చాలా బ్యాడ్ చేంజెస్ వస్తాయి. ట్రెక్కింగ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఉన్న హడావిడిలో ఈ సెట్స్ కౌంట్ మిస్ అయ్యాను. ఈ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు తెలిసింది నేను టోటల్ 12 సెట్స్ పూర్తి చేశాను. అంటే టోటల్ 120 పుషప్స్ పూర్తయినాయి. ఆ పీక్లో చేసినప్పుడు లాస్ట్ 2 రెపిటేషన్స్ కొంచెం హార్డ్గా వచ్చినాయి అన్నాను కదా, కింద దిగే వరకు అసలు చేయలేదు. ఇక్కడ మళ్ళీ ఫుల్ స్ట్రాంగ్గా వచ్చినాయి. పైగా అటు ఇటు ఉన్న రాళ్ళు నాకు మంచి గ్రిప్ దొరికి బాగా స్ట్రాంగ్గా చేయడానికి దోహదపడ్డాయి. ఈ చెట్టు పంగలో చేసిన ఈ సెట్ అయితే నాకు అత్యద్భుతమైన స్ట్రెచ్ వచ్చింది బాడీకి. స్ట్రెంగ్త్ వర్కౌట్స్ చేసే అందరికీ నా సూచన ఏంటంటే ఏ వర్కౌట్స్ చేస్తున్నా సరే బొడ్డు దగ్గర పొట్టని లోపలికి లాగి టైట్గా ఉంచడం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల చాలా చాలా కోర్ స్ట్రెంగ్త్ ఫామ్ అవుతుంది. కోర్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే ఏ వర్కౌట్ చేస్తున్నా కూడా దాని ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు ప్రయోగం చేసి పరిశీలిస్తే తెలిసిపోతుంది. కొన్ని చోట్ల నా గొరిల్లా ట్రైపాడ్ చెట్టుకి చుట్టి షూట్ చేస్తే మరికొన్ని చోట్ల నా స్నేహితుడు రవీంద్ర అండ్ మా అబ్బాయి జయదీప్ షూట్ చేసి హెల్ప్ చేశారు.
ఇదండి నా 100 పుషప్స్ కథ. కాదు 120. మన భాషలో చెప్పుకోవాలంటే 120 దండియల కథ.